చాలా మందికి ఉండే ఒక అపోహ ఏంటంటే ఇన్సూరెన్స్ కట్టాలంటే 1000 కావాలి, లక్షల రూపాయలు కావాలి అని అనుకుంటూ ఉంటారు. సో చాలా మంది ఏంటంటే ఇప్పుడు ఈ మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ కానీ, పూర్ క్లాస్ కానీ, అంటే పేదవారికి కానీ అందుబాటులో ఉండే ఇన్సూరెన్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి చాలామంది నన్ను అడుగుతున్నారు అనమాట. సో ఇంతవరకు మనము ఈ సెగ్మెంట్లో వీడియోలు చేయలేదు. సో చాలామంది ఇప్పుడు వస్తుంది కాబట్టి సో మనం ఇప్పుడు రెగ్యులర్గా వాటి మీద వీడియోలు చేస్తుంటాం. సో ఇప్పుడు మొదట్లో ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది అంటే ఇప్పుడు బయట మార్కెట్లో ఉండి ఏంటంటే పోస్ట్ ఆఫీస్లో హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఉంది సార్ 755 రూపాయలకి, దాని గురించి వీడియో చేయండి అంటున్నాను. సో ఇది చాలా మంది ఏంటంటే పోస్ట్ ఆఫీస్లో హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది ఏం లేదు. సో ఇది ఏంటి అంటే ఇది ఒక యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ప్లాన్ అనమాట. సో ఇది ఎలా పనిచేస్తుంది, ఎవరి కోసము అంటే జనరల్గా ఏంటంటే మనము గిగ్ వర్కర్స్ అంటే డెలివరీ ఎగ్జిక్యూటివ్స్ కావచ్చు, డెలివరీ బాయ్స్ కావచ్చు, మన తర్వాత డ్రైవర్సు, క్యాబ్ డ్రైవర్సు, సో ఇలా చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళు. సో వీళ్ళు ఏంటంటే సో వాళ్ళకు సరిపోయే సూటబుల్ అంటే ఇంకోటి ఎక్కువ రోడ్ల మీద ఇప్పుడు మార్కెటింగ్ చేసే వాళ్ళు ఉంటారు, బాగా రోడ్ల మీద తిరిగేవాళ్ళు. సో వీళ్ళకి ఏంటంటే యాక్సిడెంట్స్ అయ్యే అవకాశాలు ఎక్కువ. అలాగే రైతులు పొలాలకు వెళ్తుంటారు, పాము కాటుకు గురవుతుంటారు, లేదంటే కరెంట్ షాక్ కొడుతుంటుంది. సో వీళ్ళని ప్రొటెక్ట్ చేయాలంటే మనం ప్రతిసారి ఏంటంటే గవర్నమెంట్ మీద డిపెండ్ కావాల్సిన అవసరం లేదు. సో దీంట్లో ఉండే ఒక మంచి అద్భుతమైన పాలసీ పోస్ట్ ఆఫీస్లో ఉంది. దాని గురించి మనం ఈ రోజు వీడియోలో తెలుసుకోబోతున్నాం. అందరికీ ఏంటంటే కామన్ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయంటే ఇంటి అద్దె కట్టాలి, పిల్లల స్కూల్ ఫీజు కట్టాలి, బ్యాంకు ఈఎంఐలు ఉంటాయి, ఏదైనా ట్యాక్సీ డ్రైవర్ అనుకోండి సో ఆ కారు ఈఎంఐ కట్టాల్సి ఉంటుంది, ఆటో అయితే ఆటోకు ఈఎంఐ కట్టాల్సి ఉంటుంది, మధ్య మధ్యలో ఆసుపత్రి ఖర్చులు ఉంటాయి, ఇక రోజువారీ ఖర్చులు అనేవి ఉంటుంటాయి. సో సడన్గా ఆ ఇంటి యజమాని కనుక ఏదైనా యాక్సిడెంట్లో దురదృష్టవశాత్తు జరిగితే, ప్రమాదం జరిగితే ఏంటి పరిస్థితి? సో అటువంటి వారి ఫ్యామిలీకి మనం ఫైనాన్షియల్గా ఏ రకంగా ఊరట ఇవ్వచ్చు అనేది చూద్దాం. మనం రోజు పేపర్లో చూస్తూ ఉంటాం హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ మీద ప్రమాదాలు, బైక్ ప్రమాదాలు, నల్గొండ వరంగల్లో ట్రాక్టరు ప్రమాదాలు, ఆటో ప్రమాదాలు, విజయవాడ హైవే పైన లారీ ప్రమాదాలు, బస్ ప్రమాదాలు. సో మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా ప్రమాదాలు మనం కరెక్ట్గా ఉన్నా ఎదుటివాడు కరెక్ట్ లేకపోయినా మనం ఇటువంటివి ప్రమాదాలు ఆపలేం మనం. సో దీనివల్ల ఏంటంటే సో ఓకే ఫ్యామిలీకి కలిగే మానసిక క్షోభను మనం అరికట్టలేం, కాకపోతే ఏంటంటే వారికి కలిగే ఆర్థిక నష్టాన్ని మాత్రం మనం భర్తీ చేయొచ్చు. దానికోసం పోస్ట్ ఆఫీస్ ఏం చేసిందంటే రకరకాల ఇన్సూరెన్స్ కంపెనీలతో టైఅప్ అయ్యి కొన్ని మంచి అంటే పేద మధ్యతరగతి ప్రజల కోసం కొన్ని మంచి స్కీమ్స్ తీసుకొచ్చిందనమాట. సో అందులో ఒకటి ఏంటంటే పోస్ట్ ఆఫీస్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్. సో ఇది ఏంటి అంటే మనం ఇన్సూరెన్స్ కంపెనీల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు, ఏజెంట్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. అదేవిధంగా మీకు దగ్గరలో ఉండే పోస్ట్ ఆఫీస్, సో ప్రతి ఊళ్ళో పోస్ట్ ఆఫీస్ ఉంటుంది, ఆ పోస్ట్ ఆఫీస్కి వెళ్తే చాలు. సో దీంట్లో 3 రకాల ప్లాన్స్ ఉన్నాయి, 755, 520, 320. 750 అంటే మీరు రోజుకి జస్ట్ ₹2 కేటాయిస్తే చాలు ఇన్సూరెన్స్ వస్తుంది. 500 రూపాయన్నర, 320 కనీసం రూపాయి కంటే కూడా తక్కువ కేటాయిస్తే మీకు ఇన్సూరెన్స్ అనేది వస్తుంది. ఇందులో మొదటి పాలసీ ఏంటంటే మొదటి ప్లాను ₹755 ప్లాన్, సంవత్సరానికి ఒకసారి కట్టాల్సి ఉంటుంది. సో ఇది ఒకసారి కడితే మనకు సంవత్సరం మొత్తం కవరేజ్ ఉంటుంది అనమాట. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కావాలంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కట్టుకోవాలి. సో ₹755 కడితే 15 లక్షల బీమా అనేది లభిస్తుంది. ఏది యాక్సిడెంట్లో కనుక మరణిస్తే 15 లక్షలు అనేది నామినీకి వస్తుంది. మరి దీంట్లో ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయంటే ఒకటి ఆల్రెడీ మనం ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రమాదవశాత్తు కనుక మరణిస్తే 15 లక్షలు. లేదు చాలామంది ఏంటంటే యాక్సిడెంట్లో చనిపోకపోయినా కూడా పర్మనెంట్ డిజేబిలిటీ అనేది జరుగుతుంది. అంటే ఒక కాలు పోవడం, చేయి పోవడం, 2 కాళ్ళు పోవడం, 2 చేతులు పోవడం, లేకపోతే కళ్ళు పోవడం. సో దీనివల్ల ఏమైతే శాశ్వత అంగవైకల్యం అంటే వీరు ఇంకా ఏ పని చేయలేని పరిస్థితి ఉంటుంది అనమాట. సో ఆ టైంలో కూడా 15 లక్షల రూపాయలు వస్తాయి అనమాట. తర్వాత పిల్లల చదువు కోసం, సో ఈ రెండిట్లో ఏది జరిగినా కూడా 15 లక్షలు వస్తుంది. దాంతోపాటు మళ్ళీ పిల్లల చదువు కోసం ₹1,00,000 అనేది ఇవ్వబడుతుంది. అదేవిధంగా హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆసుపత్రి ఖర్చుల కోసం ₹1,00,000. అదేవిధంగా ఆసుపత్రిలో ఆసుపత్రిలో ఉన్నప్పుడు కూడా రోజువారీ ఖర్చుల కోసం 1000 నుండి 2000 అనేది ఇస్తాము. అది ఎలా అనేది మళ్ళీ చూద్దాం. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఇది క్లియర్గా అర్థమవుతుంది. సో కరీంనగర్లో ఉండే రమేష్ ఎలక్ట్రీషియన్ పని చేస్తాడు, నెలకి ₹25,000 సంపాదిస్తాడు. సో దురదృష్టవశాత్తు పని ముగించుకొని వస్తుండగా రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది. సో అప్పుడు ఏం జరుగుతుంది అంటే వారి ఫ్యామిలీకి 15 లక్షల బెనిఫిట్ అనేది వస్తుంది. తర్వాత కూతురు ఇంటర్మీడియట్ చదువు కోసం ₹1,00,000. ఇక ఆ కుటుంబం అప్పుల పాలు కాకుండా ఏంటంటే వీరు వారి లైఫ్ను కొంత కంఫర్ట్గా జీవించవచ్చు. అదేవిధంగా
ప్రాణాపాయం లేకపోయినా ఒకవేళ హాస్పిటల్లో కనుక జాయిన్ అయితే ఏంటి పరిస్థితి అన్నప్పుడు, సో ప్రమాదం జరిగి ఆసుపత్రి వచ్చి అయితే చికిత్స ఖర్చులతో పాటు రోజువారీ ఖర్చులు అంటే అవి ఏంటంటే ఇప్పుడు జనరల్ వార్డులో చేరితే రోజుకు 1000 రూపాయలు, ఐసీయూలో చేరితేనేమో రోజుకు 2000 రూపాయలు అనేది ఇస్తుంది. దీంతో పాటు ఏంటంటే హాస్పిటల్ వైద్య ఖర్చులకు రీఇంబర్స్మెంట్ 1,00,000 రూపాయల వరకు వస్తుంది. అదేవిధంగా ఏంటంటే కొన్ని అవయవాల లోపాలకు సరి చేసడానికి కూడా సో 25,000 రూపాయల వరకు పరిహారం అనేది లభిస్తుంది. దీంట్లో ఇంతకుముందు మనం 755 రూపాయలు కడితే 15 లక్షల రూపాయలు అని అనుకున్నాం కదా. సరే అంతవరకు అది కూడా అఫోర్డ్ చేయలేని వారికి ఏంటంటే ఇంకొక ప్లాను 520 రూపాయలు కడితే 10 లక్షల రూపాయల వరకు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అనేది వస్తుంది. అదేవిధంగా ఇక 320 రూపాయలు ఒకవేళ అది కూడా కట్టలేక పరిస్థితి ఉంటే 320 రూపాయలు కనుక కట్టినట్టయితే ప్రమాద బీమా 5 లక్షల రూపాయలు వస్తుంది. సో ఇవన్నీ ఏంటంటే డెలివరీ బాయ్స్కి, రైతులకి, రోజువారీ కూలీలకి, తర్వాత స్టూడెంట్స్కి ఇవి బాగా సరిపోయే ప్లాన్ అనమాట. సరే ఎవరికి ఏ ప్లాన్ సరిపోతుంది అనేది ఒకసారి చూస్తే ఇప్పుడు కిరాణా షాప్ యజమాని అనుకోండి, కొంత డబ్బు ఎక్కువ వస్తుంది కాబట్టి ఆయన 750 రూపాయలు అఫోర్డ్ చేయగలడు. సో దాంట్లో ఏంటంటే 15 లక్షల రూపాయల కవరేజ్ అనేది వస్తుంది అతనికి. ఇక ఒక బైక్ డెలివరీ బాయ్ ఉన్నాడు అనుకోండి, సో అతను ఇది అఫోర్డ్ చేయలేకపోతే 320 రూపాయలు కనుక కడితే సో ఆ టైంలో అతనికి ఏమైనా జరిగితే ఏంటంటే 5 లక్షల రూపాయల వరకు పరిహారం వస్తుంది. ఇప్పుడు మీరు ఈ టేబుల్ కనుక చూస్తే మీకు ఇంకా మొత్తం క్లియర్ పిక్చర్ అర్థమవుతుంది ఈ ప్లాన్ గురించి. సో ఇందులో సో ఫస్ట్ యాక్సిడెంట్ ద్వారా మాత్రమే వస్తుంది ఇది. సో కాబట్టి మామూలుగా జనరల్గా ఏమైనా జరిగితే మాత్రం దీంట్లో రాదు. సో ఇక్కడ ప్రమాదవశాత్తు మరణిస్తే 320 ప్లాన్ అనేమో 5 లక్షల రూపాయలు, 520 రూపాయల ప్లాన్ అనేమో 10 లక్షల రూపాయలు, 755 రూపాయల ప్లాన్లోనైతే 15 లక్షల రూపాయలు. ఇక పర్మనెంట్ డిసేబిలిటీ అంటే శాశ్వతంగా అంగవైకల్యం అనుకుంటే అంటే ఏ పని చేయలేని స్థితి అంటే ఒక కాళ్ళు పోయినా, చెయ్యి పోయినా, 2 కాళ్ళు పోయినా, 2 చేతులు పోయినా, చూపు కోల్పోయినా, సో అటువంటి పరిస్థితులు పని చేయలేరు కాబట్టి 320 రూపీస్ ప్లాన్లోనైతే 5 లక్షలు, 520 రూపీస్ ప్లాన్లోనైతే 10 లక్షలు, 755 రూపాయల ప్లాన్లోనైతే 15 లక్షల రూపాయలు వస్తాయి. ఇక ఆసుపత్రి ఖర్చులు ఇక్కడ వస్తాయి, దీంట్లో 1,00,000 రూపాయల వరకు వస్తాయి. దీంట్లో ఎంత వస్తుంది అనేది ఆ పరిస్థితిని బట్టి అనమాట. ఇక్కడైతే 520 రూపాయలు అయితే 1,00,000 వరకు వస్తుంది, దీంట్లో కూడా 1,00,000 వరకు వస్తుంది. ఇక పిల్లల చదువుకు సాయం దీంట్లో రాదు, 320 రూపాయల ప్లాన్లో రాదు. 520 రూపాయల ప్లాన్లో అయితే 1,00,000 వస్తుంది, 750 రూపాయల ప్లాన్లోనైతే కూడా 1,00,000 వస్తుంది. ఇక హాస్పిటల్ క్యాష్ ఈ రెండింటిలో వర్తిస్తుంది. ఎంత ఇస్తారనేది మనకు తెలియదు. 750 రూపాయల ప్లాన్ అయితే ఖచ్చితంగా దీంట్లో నార్మల్ అయితే 1000 రూపాయలు, ఐసీయూ అయితే 2000 రూపాయలు డైలీ ఇస్తారు. మరి ఈ ప్లాన్ తీసుకోవాలంటే ఎవరు తీసుకోవాలి? సో 18 నుండి 65 సంవత్సరాల లోపు ఉన్నవారు ఎవరైనా తీసుకోవచ్చు. సో మీకు ఆల్రెడీ వేరే ఇన్సూరెన్స్ పాలసీలు, హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ ఏవి ఉన్నా కూడా మీరు దీన్ని తీసుకోవచ్చు. సో అందులో ప్రాబ్లం లేదు. దీంట్లో మళ్ళీ ఎటువంటి హెల్త్ చెకప్ కానీ, హెల్త్ టెస్ట్ ఎటువంటి డిక్లరేషన్ కానీ అవసరం లేదు. సో ఇక్కడ మీరు న్యాచురల్గా భారతీయ పౌరులకు అయితేనే దరఖాస్తు చేసుకోవచ్చు. మరి ఇది ఎలా తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి? సో మీరు తీసుకోవాలంటే ఏంటంటే మీకు దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్కి వెళ్ళండి, పోస్ట్ మాస్టరు లేదంటే ఇంకెవరైనా ఆఫీసర్ ఉంటే వారిని కలిసి ఈ పథకం గురించి అడిగితే ఆ బ్రోచర్ ఇస్తారు, దాని అప్లికేషన్, దాని కండిషన్స్ ఇస్తారు. ఆ తర్వాత ఏంటంటే మీకు ఒక అకౌంట్ ఓపెన్ చేస్తారు. తర్వాత మీరు మీకు దగ్గర బడ్జెట్ దగ్గర ప్లాను మీరు ఎంచుకోవచ్చు. అయితే మీరు ఈ ప్లాన్ తీసుకోవాలంటే మీరు ఖచ్చితంగా పోస్ట్ ఆఫీస్లో సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. దానికి పెద్ద 1000 లక్షలు అవసరం లేదు. సో ఇప్పుడు 200 రూపాయల లోపే ఉంది. ఇంతకుముందు అంటే కొన్ని పోస్ట్ ఆఫీస్ 500 రూపాయలు ఉంది, కొన్నిట్లో అయితే 200 రూపాయల లోపే ఉందన్నమాట సేవింగ్స్ అకౌంట్. సో అది దాంట్లో నుండే మీకు ఈ ప్లాన్ అనేది ఆపరేట్ అవుతుంటుంది అనమాట. సో మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా లేకపోయినా, టర్మ్ ఇన్సూరెన్స్ ఉన్నా లేకపోయినా, సో మీకు ఆల్రెడీ అన్నీ ఉన్నా కూడా ఇది తీసుకోవడంలో మీకేం నష్టం లేదు. సో ఆల్రెడీ ఏం లేక ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్స్ లేని వాళ్ళు ఇది తీసుకోవడం వల్ల ఏంటంటే వీళ్ళకి అట్లీస్ట్ ఇక ఒక 750 రూపాయలు కట్టడం వల్ల 15 లక్షల వరకు ఒక కవరేజ్ అనేది దొరుకుతుంది. సో ఏంటంటే మామూలుగా ప్రతి ఒక్కరూ తీసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది. ఎందుకంటే పెద్ద ఖర్చేం కాదు, రోజుకి 2 రూపాయలు అనేది సో ఎవరైనా కూడా అఫోర్డ్ చేయగలుగుతాం కాబట్టి దీన్ని మీరు తీసుకోవడానికే ప్రయత్నించండి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ ఈ వీడియో షేర్ చేయండి. ముఖ్యంగా ఏంటంటే ఈ వీడియోను మీరు ఖచ్చితంగా రైతులకి, డెలివరీ బాయ్స్కి, మీకు ఎవరైతే తెలుసో అంటే మీకు ఇప్పుడు ఈ వీడియో చూశారు కాబట్టి అందరికి కూడా ఫార్వర్డ్ చేస్తే వారికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు.